పవిత్ర భూమి అమరావతిలో మరిన్ని సినిమా షూటింగ్లు జరగాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. బాలయ్య సినిమా షూటింగ్ అమరావతి నుంచి ప్రారంభం కావడం శుభపరిణామమని లోకేష్ అన్నారు. రాజధానిలో సందడి వాతావరణంలో ఎన్బీకే 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. లాంఛనంగా నారా లోకేష్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రావణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 150 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా నిర్మించనున్నారు. ఆగస్టులో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరం సమ్మర్కి విడుదల చేసే అవకాశం ఉంది. ఎస్ఎల్వి సినిమాస్ ఆధ్వర్యంలో ఈ రోజు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 112వ చిత్రం శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభకామనలు తెలియజేస్తూ ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగానే భావిస్తా ఉన్నాను. సినిమా అనేటప్పటికీ మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేటువంటి ప్రాంతం విజయవాడ ప్రాంతం అనేటువంటి మాట మన అందరికీ తెలుసు. అటువంటి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మావయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈ రోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలయ్యబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. బాలయ్యబాబుతో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. మాది గుంటూరు జిల్లానే, పక్కన పెదకాకాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్యబాబు ఇలా చూపించాలి, బాలయ్యబాబు ఇలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాలయ్యబాబుకి రాసే అవకాశం, బాలయ్యబాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఐఎమ్ షూర్ that it will be a treat to the fans and all the movie lovers. Thank you once again. God bless. Thank you. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోద్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి. అన్నింటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. మాట్లాడుకుంటున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడుతూ సంప్రదిస్తున్నాం. బయట దేశాల వాళ్ళతో కూడా ఎలా ఇక్కడ మనం ఈ పర్యాటక కూడా సినిమాతో కలిపి ఎలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతామనేది అందరితో చర్చించి, నిర్మాతలతో అయితేనేమి, పంపిణీదారులతో అయితేనేమి, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాడిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం తీరం మనకు ఉంది. 950 కిలోమీటర్ల తీరం ఉంది. నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళతో షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు. వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి
ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ పరిశ్రమకి. ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము. ప్రతి సినిమా కూడా నా సినిమాలన్నీ కూడా నేను చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే ఏమి, రాజమండ్రి అయితేనేమి నేను చేసిన సినిమాలు. అంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు, అభిమానం, ఇది కేవలం అభిమానులే కాదు, అందరూ మొత్తం నా సినిమాలు వాళ్ళ ఆబాల గోపాలాన్ని అల్లరించి నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలంటే నేను చెప్పాను ఇందాక, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.